హలో అండి, నమస్తే. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నేను ఎక్కువగా కుకింగ్ వ్లాగ్స్ కానీ ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ ఎక్కువగా చేస్తుంటాను. కానీ ఈరోజు వీడియోలో ఒక మంచి ఆర్ట్ అయితే చూపిస్తున్నాను. చూశారు కదా, ఇది మా పిల్లల రూమ్ కోసం నేమ్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మా అబ్బాయి చేత చేయించాను. చిన్నవి 2-3 దగ్గరలో పెండింగ్ ఉంటే అవైతే ఇప్పుడు ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట. నేమ్ బోర్డు మాకు ఇద్దరు బాయ్సే కాబట్టి ఇప్పుడు పిల్లల థీమ్తో ఇద్దరు బాయ్స్ కలిసి నించున్నట్లుగా ఒక థీమ్ తయారు చేద్దామని అయితే క్లేతో చేస్తున్నాం. ఇదైతే ఎయిర్ డ్రై క్లే అండి. పిల్లలు జనరల్గా అందరి పిల్లల దగ్గర ఇప్పుడైతే ఈ క్లేతో ఆడుకుంటున్నారు కదా. మనకి డీమార్ట్లో కానీ ఎక్కడైనా స్టేషనరీ షాప్స్లో కూడా ఈజీగా దొరికేస్తుంటాయి. నార్మల్గా పిల్లలందరికీ క్లే అంటే చాలా ఇష్టం. కానీ క్లేతో ఏంటంటే టెంపరీగా ఏవో బొమ్మలు చేసి ఆడేసి పడేస్తుంటారు. కానీ ఒక ఆర్గనైజ్డ్గా మనం వాళ్ళ రూమ్కి డెకరేటివ్ ఐటమ్గా ఇలా దగ్గరుండి చేపిస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ నేను ఇద్దరు బాయ్స్ ఫోటో థీమ్ కోసం ఇదేంటంటే ప్యాంట్ అనమాట. ప్యాంట్ కోసం నేను ఇక్కడ పింక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఫ్లవర్స్ కొన్ని రకాలు చేసి చూపించాను కదా, అవన్నీ అయితే కొన్ని కంప్లీట్గా ఒక కలర్ ఉండాలి అని ఉంటుంది. దీనికైతే షర్ట్ ప్యాంట్ మనకి నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరికి ఒకేలాంటివి వేయాలని చెప్పి మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు బొమ్మలు అయితే చేస్తున్నాను క్లేతోని. ఈ క్లే చాలా బాగుంటుందండి. క్లేలో కొంచెం ఇసుక టైప్లో ఉంటుంది, అదైతే అంత బాగుండదు. ఈ ఎయిర్ డ్రై క్లే ఏంటంటే మనకి అంత తొందరగా హార్డ్ అయిపోదు, చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా ఉండి క్విక్గా డ్రై కూడా అయిపోతుంది అనమాట. దీనికి ఇక్కడ షర్ట్ కోసం నేను ఇక్కడ బ్రౌన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇద్దరు బాయ్స్ని చేయడం కోసం హ్యాండ్స్ అవి ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ పెట్టినట్లుగా పెట్టి ఇక్కడ ఫేస్ కోసం అయితే ఆరెంజ్ క్లే యూస్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఒక 1-2 అవర్స్ మనం పిల్లలతోని ఇలా టైం స్పెండ్ చేసి చేయించామంటే చాలా బాగుంటుంది. చిన్నవన్నీ కూడా మా అబ్బాయి చేత చేయించాను. ఇదైతే కొంచెం కష్టం కదా, అంటే మనుషుల్లా అలా చేయడం కొంచెం కష్టం కాబట్టి ఒక చిన్న డెమోలాగా అయితే తనకు చూపిస్తున్నాను. తను కూడా సైడ్ నుంచి నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా షూస్ కోసం కూడా ఇక్కడ ఆరెంజ్ యూస్ చేశాను. యాక్చువల్లీ మిగతా బొమ్మలు చేసేటప్పుడు చాలా కలర్స్ అయిపోయి ఈ 2 కలర్సే మిగిలాయి అనమాట. సో వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాను. చెవుల కోసం కూడా ఇలా చిన్న బాల్స్లా చుట్టుకొని పెట్టాను. ఇదైతే మా చిన్నోడు కోసం. ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు వేసినట్టుగా అయితే రెడీ చేశాను. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఈ క్లేతో ఏంటంటే మనం ఇంతకుముందు ఎటువంటి ఆర్ట్స్ ఏమి చేయకపోయినా కూడా చాలా బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. అంతేకాకుండా పిల్లలనే కాదు, మనం పెద్దవాళ్ళమైనా కూడా చేస్తూ ఉంటే మనం ఇంకా వేరే ఆలోచనలకు ఏం రాదు. ఇది ఒక థెరపీలా పనిచేస్తుంది అనమాట. మనకి ఎప్పుడు బిజీ షెడ్యూల్ అంతాను, జాబు, ఇంట్లో పనులు, ఇదే కాకుండా అప్పుడప్పుడు ఇలా యాక్టివిటీస్ చేసిన కూడా బాగుంటుంది. హెయిర్ కోసం ఇలా బ్లాక్ని పల్చగా లేయర్లో స్ప్రెడ్ చేసుకొని దీనిపైన మనకి ఇక్కడ చిన్న పుల్లల్లా ఇస్తారు కదా, వాటితోనైతే షేప్ అవుట్ చేసుకోవచ్చు. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేయడమే, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇద్దరిని ఒకే థీమ్లో చేశాను అనమాట. అలాగే లైట్గా ముక్కు కోసం చిన్న డాట్లా పెట్టుకున్నాను. ఐస్ కోసం కూడా బ్లాక్ డాట్స్ అయితే 2 పెట్టేశాను. 2 కూడా బాగా అనిపించాయి నాకు. ఫస్ట్ అయితే క్లేతో మనకు నచ్చినట్లుగా బర్డ్స్ కానీ లేదంటే ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ బటర్ఫ్లై, సన్, ఇలా మనకు నచ్చిన బొమ్మల్లా ఏవైనా తయారు చేసుకొని ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది. కార్డ్బోర్డ్ కానీ నేను తీసుకున్నది అయితే నేమ్ బోర్డ్ అని ఉంటుంది. అదైతే జస్ట్ 10 రూపీసే. మనకి ఏ స్టేషనరీ షాప్స్లోనైనా దొరుకుతాయి. వాటికి నచ్చిన కలర్ వేసుకొని మన పిల్లల పేర్లు కానీ లేదంటే సింగిల్ అయితే సింగిల్, లేదంటే ఇద్దరు పిల్లలు కలిపైనా పేరు రాసుకోవచ్చు. అదేవిధంగా దానిపైన మనం పేరు రాసిన తర్వాత ఇలా మనకి నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బటర్ఫ్లై చేస్తున్నాను. బటర్ఫ్లై కోసం ఆరెంజ్ అండ్ పర్పుల్ కలిపి చేస్తున్నాను అనమాట. మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, పెద్దవాళ్ళకు కూడా చేయాలి అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ యాక్టివిటీ. ఈ క్లే ఒక్కొక్కసారి స్టిక్కీగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం టాల్కమ్ పౌడర్ మనం చేతికి స్ప్రెడ్ చేసుకొని చేస్తే మనకి స్టిక్కీగా కాకుండా నార్మల్గా ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు కొన్ని ప్యాకెట్స్లోనే చాలా స్టిక్కీగా అనిపిస్తే జస్ట్ లైట్గా మనకు అప్లై చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటే మనకి ఏంటంటే చాలా ఈజీగా మౌల్డ్ అవుతుంది.
క్లే ప్యాకెట్తో పాటు కొన్ని టూల్స్ కూడా ఇస్తారు, చిన్న పుల్లలు లాంటివి. వాటితో మనం షేప్స్ అవి కరెక్ట్గా చేయొచ్చు. యాక్చువల్గా మనం చేతితో చేస్తే కొంచెం లైట్గా ఫింగర్ ప్రింట్స్ అయితే దాని మీద పడతాయి. అలా కాకుండా మనం టూల్స్ని జాగ్రత్తగా యూజ్ చేయడం వస్తే దాంతో కూడా చేయొచ్చు. చాలా బిగినర్ ఫ్రెండ్లీ, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే రోజ్ ఫ్లవర్ చేయడం కోసం ఒక పింక్ కలర్ క్లే తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లో పెట్టుకున్నాను. తర్వాత ఒక స్కేల్తో కానీ లేదంటే చేత్తోనైనా ఇలా పల్చగా పీటల్స్లా చేసుకోవాలి. రోజ్ ఫ్లవర్ చేసుకోవడానికి ఇది ఒక ఈజీ టెక్నిక్ అనమాట. ఇలా పీటల్స్లో రౌండ్ పిటల్స్లో చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా రోల్ చేస్తే మనకి రోజ్ ఫ్లవర్ అయితే ఈజీగా రెడీ అవుతుంది. ఈ రోజ్ ఫ్లవర్స్ ఇలాంటివి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. నేమ్ బోర్డు జస్ట్ 10 రూపీస్. ఈ క్లే మొత్తం కలిపి ఒక 100, 120 అలా ఉంటుంది కదా. మనకి తక్కువ కాస్ట్లోనే నేమ్ బోర్డు అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పిల్లలకి రూమ్స్కి ఇలాంటివి పెడితే వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా పెద్ద అబ్బాయి రూమ్కి అయితే పెట్టేశాము, 2 పిల్లలది కలిపి కదా. లేదు అంటే ఎవరికైనా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేలు కానీ ఏమైనా అవుతున్నప్పుడు గిఫ్ట్ పర్పస్గా కూడా మనం ఇలా హ్యాండ్తో చేసి ఇస్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది అయ్యాక మా అబ్బాయి ఫ్రెండ్ బర్త్డే ఉందన్నమాట, తన బర్త్డేకి ఇలానే చేసి ఇస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. పిల్లలు కూడా మనం ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు, చాలా నేర్చుకుంటారు కూడాను. వాళ్ళకు కూడా కనిపించరు కానీ చాలా స్ట్రెస్ అయితే ఉంటుంది. మనం ఇలాంటి యాక్టివిటీస్ అవి చేయిస్తుంటే కొంచెం రిలీఫ్ వస్తారనమాట. చూసారా, ఇలా రోల్ చేస్తే రోజ్ ఫ్లవర్లా రెడీ అయింది. మనం దీన్ని హాఫ్కి కట్ చేసుకుంటే అటు ఒక రోజ్ ఫ్లవర్ ఇటు ఒక రోజ్ ఫ్లవర్లా కనిపిస్తుంది. దీన్ని జస్ట్ మనం హ్యాండ్స్తో కొంచెం ఓపెన్ చేసినట్లుగా ఇలా టర్న్ చేసుకుంటే ఈ ఫ్లవర్ అయితే మనకి చాలా బాగా షేప్ అవుట్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్ అయితే మా దగ్గర అయిపోయింది క్లే, లేదంటే గ్రీన్ కలర్తో లీవ్స్లా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి అన్నీ తయారైపోయి వీటన్నింటినీ కూడా ఇప్పుడు స్టిక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఆ నేమ్ ప్లేట్కి అంటించినవన్నీ కూడా మా అబ్బాయి చేశాడనమాట, కొంచెం నేను హెల్ప్ చేశానులేండి. ఇప్పుడు ఈ కష్టమైన కొద్దిగా నేను చేశాను. ఇవన్నీ కూడా ఫెవికాల్తోనే అంటించుకుంటున్నాను, నార్మల్ ఫెవికాల్తోనే. నేమ్ బోర్డుకి గ్యాప్ ఇస్తూ అటు కొన్ని ఇటు కొన్ని కన్నా కూడా కొంచెం ఓపిక పడి దగ్గరగా చేస్తేనే చాలా బాగున్నట్టు అనిపించింది. సో ఇంకా కొంచెం స్పేస్ మిగిలిందనమాట. ఇక్కడ ఒక ర్యాబిట్ లాగా థీమ్తో చేద్దామని అయితే చేస్తున్నాను. రోజ్ ఫ్లవర్ తయారైంది, 2 కిడ్స్ అయితే తయారయ్యారు, బటర్ఫ్లై, ఇంకా చిన్న చిన్నవి డోనట్ చేశాను, స్మైలీ చేసాము, సన్ చేసాము, అలాగే చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ లాగా, ఇంకా స్ట్రాబెర్రీస్ అలాంటివన్నీ చేయొచ్చు, మన ఇష్టమే. గూగుల్లో చూస్తే చాలా ఐటమ్స్ అయితే మనకు కనిపిస్తాయి, చాలా ఈజీగా ఉంటాయి. అదిగోండి ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా బాగా డ్రై అయ్యలేదని చెక్ చేస్తున్నాడు మా వాడు. ఇక్కడ ర్యాబిట్ చేయడం కోసం ఇలా చిన్న మౌల్డ్లో చేసుకొని దాంట్లో బ్రౌన్ కానీ మనకు నచ్చిన కలర్ ఏదైనా అలా థీమ్తోని మనకు గూగుల్లో చూస్తే చాలా కనిపిస్తాయి ఆర్ట్స్ అనమాట. సో ఇక్కడ కూడా నేను దాని హ్యాండ్స్, కాళ్ళు ఇవన్నీ పెడుతున్నాను. అలాగే ఫేస్ కూడా ఇప్పుడు అన్నిటికీ స్మైలీ లాగా జస్ట్ 2 డాట్స్, బ్లాక్ డాట్స్ ఇలా పెట్టి కిందకి మనం నోర్లా పెట్టేస్తే ఇంకా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. వాటిని చూడగానే ఏదో తెలియని స్మైలింగ్ అయితే వస్తుంది మనకి. ర్యాబిట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నిటికీ స్పేస్ అయితే సరిపోయింది. ఇప్పుడైతే వీటన్నిటిని గమ్తో అంటించేయాలి ఫెవికాల్తో. ఇవన్నీ కూడా మనకి ఒక 2 to 3 అవర్స్లో కంప్లీట్గా డ్రై అయిపోతాయి. ఏంటంటే నార్మల్గా రబ్బర్ ఐటమ్స్ ఇలాంటివి మనం పట్టుకుంటే ఎలా ఉంటాయో అలా డ్రై అయిపోతాయి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఒక ఐస్ క్రీము, రెయిన్బో, చెర్రీస్, స్మైలీ ఫేస్, ఇంకా కొన్ని ఫ్లవర్స్ కానీ ఐస్ క్రీమ్స్ లాగా ఇవన్నీ కూడా చిన్న చిన్న ఈజీవన్నీ కూడా కంప్లీట్గా మా అబ్బాయి చేశాడు. వీటన్నింటినీ కూడా ఇలా అంటించేస్తున్నాను అనమాట. కొన్ని క్రాస్గా అంటిస్తేనే బాగుంటాయి. మీరు కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము, మీకు కూడా చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా మా నేమ్ బోర్డు అయితే ఇలా రెడీ అయింది. 2 పిల్లల పేర్లతో నేమ్ బోర్డు.
ఈ స్మైలీస్ అని ఫ్లవర్స్ అని చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టలేదు. డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇదే మా అబ్బాయి రూమ్ అనమాట. ఆ రూమ్ డోర్ కంటిస్తాడంట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. తన చేత అంటే కూర్చోబెట్టి చేపించాం కదా అన్నీ. నార్మల్గా క్లేతో ఎక్కువగా ఆడుతుంటారు కానీ ఏదో పిచ్చి పిచ్చిగా నచ్చినట్లుగా చేసేస్తుంటారు. ఇలా మనం ఒక వాల్ డెకర్ లాగా అలా చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నాకైతే చాలా బాగా నచ్చింది. వాడికంటే కూడా నేనే చాలా ఎంజాయ్ చేశాను అసలు ఈ ఆర్ట్ చేసినప్పుడు. ఈ నేమ్ బోర్డు జస్ట్ 10 రూపీసే. దానికి కలర్ వేసి పిల్లల పేర్లు రాసాము. అలాగే చుట్టూ క్లేతోనైతే ఇలా డిజైన్స్ తయారు చేసి అంటించాము. చాలా బాగుంది. మీ పిల్లలతో కూడా తప్పకుండా ట్రై చేయించండి. చాలా ఈజీ కూడాను. ఈ క్లేతో మనము కీ చైన్స్లా కూడా తయారు చేయొచ్చు. చాలా బాగుంటాయి అవి కూడాను. నెక్స్ట్ వీడియోస్లో మరిన్ని యాక్టివిటీస్ అయితే చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మన నేమ్ బోర్డు ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.